మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది. అమ్మవారి పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్కలు వచ్చాయి. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో ఒక భక్తుడు పులిహోర ప్రసాదాన్ని తింటూ ఉండగా అందులో చికెన్ ఎముక వచ్చింది. దీంతో ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావడం కలకలాన్ని రేపుతోంది. దీంతో భక్తుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థాన అధికారులకు లిఖిత పూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తులు ప్రశ్నించారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందంటూ భక్తులు పోయాడు. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఏఈఓ హరిదాస్ కు భక్తులు ఫిర్యాదు చేశారు. మేము ఫ్యామిలీతో నిన్న నైట్ వచ్చినాము కర్నూలు నుంచి శ్రీశైలం దర్శనానికని. మార్నింగ్ దర్శనానికని వెళ్తే దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా ప్రసాదంలో పులిహార ప్రసాదం తీసుకొని తింటూ ఎముకలు చికెన్ పోయి అవి అది కంప్లైంట్ ఇచ్చినాం. ఒక లెటర్ రాసి ఒక కంప్లైంట్ ఇచ్చినాం అక్కడ వాళ్ళకు, దేవాదాయ శాఖ వాళ్ళకి. అది తీసుకొని కొద్దిగా మరి మహాపుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఆలయం అపచారం గురించి భక్తుడు ఏం చెప్తున్నారు? మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి కనీ విని ఎరుగని రీతిలో ఇది అత్యంత అతిపెద్ద అపచారంగా మనం భావించవచ్చు. ఎందుకంటే నిష్ఠగా పాకశాలలో తయారైన ప్రసాదాన్ని అక్కడ మనం చూసుకుంటే శ్రీశైలం దేవస్థానం వారు స్వయంగా భక్తుల కోసం ప్రసాదాన్ని విక్రయిస్తున్న అక్కడ ఆ విక్రయశాలలోనే దొరికిన ప్రసాదం అది. మరి ఆ ప్రసాదంలో ఇంతటి అపచారం ఎముకలు రావడం అనేది మహాపచారంగా మనం అందరం భావించవచ్చు. అసలు మరి ఈ ఘటనకు సంబంధించి దేవస్థాన అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ భక్తులు ఎలాంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి ఎక్కడ ఈ లోపం జరిగింది అనుకోవచ్చు? కృష్ణ. నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో రోజుకు ఇట్లాంటి అపవిత్రమైన దోష సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత 3 రోజుల క్రితమే తెలంగాణ సరిహద్దు నుంచి 163 క్వార్టర్ బాటిళ్లు శ్రీశైలం దేవస్థానంలోకి వస్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇదే నేపథ్యంలో మరో 3 రోజులు గడవక ముందే ఏకంగా శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారి దేవస్థానం వెనక ఉన్న పాకశాలలో వండిన పులిహోర ప్రసాదంలో ఏకంగా మాంసపు ముక్కలు బయటికి రావడంతో భక్తులంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి తర్వాత బయటికి వస్తుండగా మనకు పులిహోర వండిన అండాల్లోంచి తీసిన పులిహోరలోనే ఆ మాంస ముక్కలు ఒక్కసారిగా బయటపడడంతో భక్తులంతా నిర్ఘాంతపోయి నివ్వరపోయారు. అసలు పులిహోర ప్రసాదంలో అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఉన్న ప్రసాదంలో ఇలాంటి ముక్కలు రావడం ఏమిటని చెప్పి భక్తులంతా ఒకంతగా ఆశ్చర్యచకితులై దేవస్థానం ఆలయ సిబ్బంది వద్ద కూడా పోయి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ భక్తులు కర్నూలుకు చెందిన ఆలా హరీష్ రెడ్డి అనే భక్తుడు తన పులిహోర ప్రసాదంలో తన ముక్కలను వెంట తీసుకొని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డితో పాటు ఏఈఓ దగ్గర కూడా వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఫిర్యాదును స్వీకరించిన అనంతరం విచారణ ఏ విధంగా చేపడతారనే విషయం అయితే వాస్తవాలు తెలియదు. కానీ ఈ విషయంలో సోషల్ మీడియా వాట్సాప్ లో పూర్తిగా వైరల్ కావడంతో అటు విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇటు బీజేపీ వారు కానీ, అటు బజరంగ్ దళ్ వాళ్ళు కానీ అసలు శ్రీశైలం దేవస్థానంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు చేసుకుంటున్నాయి, అధికారుల పర్యవేక్షణ లోపమా, ఎందుకు ఇలా సందేహాలను కూడా విశ్వ హిందూ పరిషత్ వారు లేవదెత్తుతున్నారు. ఈ విషయంలో గతంలో కూడా ఉన్న ఈవో లవన్న ఉన్నప్పుడు కూడా తరచూ ఏదో ఒక వివాదం, దక్షిణాయనంలో చేయాల్సిన పూజలు ఉత్తరాయణంలో చేయడం, ఉత్తరాయణంలో చేయాల్సిన పూజలు దక్షిణాయనం, దోష పరిహారాలు ఏదో ఒక ప్రోటోకాల్ పరంగా శ్రీశైలం దేవస్థానాన్ని అపవిత్ర పరంగా దోషం చేస్తూ ఈవోలు కూడా అట్లా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈవో పెద్దరాజులైన ఈ విషయాలపై చర్యలు తీసుకుంటారేమనుకుంటే ఆ పరిస్థితి కనరావడం లేదని బీజేపీ పెద్దలు కానీ, అటు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతంగా ఈవో పర్యవేక్షణ లోపంతోనే ఈ అంత పెద్ద ఎత్తున ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే హైకోర్టు కూడా 16వ తేదీ నుంచి 9 రోజుల పాటు శ్రీశైలం దేవస్థానం మహాకుంభాభిషేకం చేయాలని, ఇదే మేరకు ఆలయం మొత్తం శుద్ధి సంరక్షణ కార్యక్రమాలు కూడా పూర్తిగా కట్టుదిట్ట మధ్యమే చేయాలని చెప్పి పూర్తిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ కానీ ఆలయ శుద్ధి చేస్తున్న సమయంలోనే మాంసం ముక్కలు పాకశాల వద్ద వెలుగు చూడడం చాలా దారుణమైన సంఘటనని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ భక్తులతో పాటు అటువైపు విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, బజరంగ్ దళ్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ మాంసపు ముక్కలు లిక్కర్ బాటిల్ రావడం పట్ల ప్రత్యేక ఆలయ ఉన్నతాధికారుల కమిటీ
కి సంబంధించిన అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బజరంగ దళ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలు రావడం ఏమిటని చెప్పి ప్రధానంగా భక్తులు అటు ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అర్చన. రైట్.